మాస్టర్స్ అందరికి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే జూమ్ లో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ లో చూస్తున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, రోజు మధ్యాహ్నం ఎంతో అద్భుతంగా జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఒక బుక్ని స్వాధ్యాయం చేసుకుంటున్నాము. అలాగే ఈ రోజు కూడా ఎంతో చక్కటి అంటే ప్రశ్నలన్నిటికీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తెలుసుకుంటున్నాం. అలాగే ఈ రోజు కర్మ గురించి మాస్టర్స్. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నా ఆత్మపూర్వక ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎవరైతే వింటూ వీక్షిస్తున్నారో లైవ్ లో కానీ యూట్యూబ్ లో కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం కర్మ గురించి ఏం పెది మన జీవాత్మ ప్రపంచ నియమాల్లో పుస్తకం అయిపోయింది. ఇప్పుడు ఆ విస్పీరతతోటి అందరూ ప్రశ్నలు అడుగుతున్నారు అనమాట. అడుగుతుంటే వాళ్ళ అమ్మగారి ద్వారానే ప్రశ్నలకి జవాబులు ఇస్తున్నారు విస్పీరతు. తర్వాత లాస్ట్ లో మళ్ళీ డైరెక్ట్ గా వాళ్ళ అమ్మగారితోనే ఉంటాయి అన్నమాట ప్రశ్నలు జవాబులు. అది తర్వాత చూద్దాము. ముందైతే మనం ఈ సెషన్ లోకి వెళ్ళిపోతాము. చివరి సందేశం ఉంది. మళ్ళీ ఇంకా భావన గారితోటి అంటే వాళ్ళ అమ్మ నాన్నగారితో ఇద్దరితోటి కూడా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి మళ్ళీ లాస్ట్ ఇది అయిపోయిన తర్వాత. రూమి భావన గారి, ఖుర్షిద్ భావన గారి ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారు నాన్నగారు, వాళ్ళిద్దరితోటి లాస్ట్ లో మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఇంకా మనకి 8 భాగాలు ఉన్నాయి. చాప్టర్లు అనాలో భాగాలు అనాలో ఇక్కడైతే వివరంగా ఇవ్వలేదు. సరే, మనము కర్మలో అనే భాగంలో ఉన్నాం కదా క్వశ్చన్ ఆన్సర్స్ లో. మనకి ఇప్పుడు ఏంటంటే ఈరోజు ప్రశ్న, మనిషి భూలోకంలో కర్మను ఎలా చెల్లిస్తాడు? భూలోకంలో అంటే మనము కర్మను ఎలా చెల్లిస్తాము అని అడుగుతున్నారు. కర్మను ఎలా చెల్లించాలో చెప్పే మార్గదర్శక సూత్రాలు ఇచ్చారు. మళ్ళీ పాయింట్ వైజ్ గానే ఇచ్చారు ఇక్కడ కూడా. ఇక్కడ నుంచి అన్ని పాయింట్లు లాగే ఉన్నట్టున్నాయి. అయితే 11 పాయింట్లు ఇచ్చారు. సమస్య అంగీకరించండి, అడ్డంకి ఏదైనా సరే దాని గురించి మర్చిపోవద్దు. అంటే ఏది ఉంటే దాన్ని మన యాక్సెప్ట్ చేయమంటారు కదా, అట్లా అనమాట. పరిస్థితిని మార్చాలని నిజాయితీగా హృదయపూర్వకంగా అనుకుంటూ ప్రయత్నించాలంట. అంటే ఇప్పుడు ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చింది, దాన్ని మార్చుకోవాలని చెప్పి నిజాయితీగా అనుకోవాలట, హృదయపూర్వకంగా అనుకుంటూ ప్రయత్నించాలి, యాక్సెప్ట్ చేయాలి. 3 ఏంటంటే మీ ఎదుగుదల కోసం మీరే ఆత్మలోకంలో దానిని కోరుకున్నారని అర్థం చేసుకోండి. ఈ సమస్య వచ్చింది, మనమే మనం ఎదుగుదలకు కోరుకున్నామని అర్థం చేసుకోవాలంట. లేదా వర్తమాన జీవితంలో మీరు ఎంచుకున్న అవకాశాన్ని బట్టి ఫలితం వచ్చిందని అనుకోండి. అంటే ఈ వర్తమాన క్షణంలో మనం ఎంచుకున్న అవకాశాన్ని బట్టి ఈ ఫలితం వచ్చింది అనుకోవాలట. ఇంకా ఏంటంటే పరీక్షించడం, శిక్షణ ఇవ్వడం, మీరు బాగుపడడానికి సాయం చేసే అంశాలు. ఈ పరీక్షించడం, శిక్షణ ఇవ్వడం ఇలాంటివన్నీ ఏంటంటే మనం బాగుపడడానికి సహాయం చేసే అంశాలట. ఎవరు సాయం చేస్తారు? పైన. ఇలా ఎందుకు జరుగుతుందో తెలిసినప్పుడు ప్రతిఘటన అంతగా ఉండదు. ఇది మనమే ముందే డిజైన్ చేసేసుకున్నాము, ఇదంతా సమస్యలు పరీక్షలు అన్ని మనమే ఎంచుకున్నాము, మన మంచిగా జరుగుతుంది, మన ఉన్నతకే జరుగుతుంది అన్ని అనేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకేంటంటే ప్రతిఘటించక్కర్లేదు అనమాట, వ్యతిరేకించక్కర్లేదు, పోరాడక్కర్లేదు. ఉన్నది ఉన్నట్టుగా హ్యాపీగా నవ్వుతూ యాక్సెప్ట్ చేసేయచ్చు అనమాట. కాబట్టి చెడుగా కూడా అనుకోకుండా ఉంటాం. ఇంకా 4వది ఏంటంటే ప్రతి అడ్డంకిని పరీక్షగా అనుకోండి. పరీక్ష తప్పితే మళ్ళీ మళ్ళీ అదే పరీక్ష ఎదురవుతుంది కదా, మరింత కష్టం అవుతుంది కదా. కాబట్టి ఇది నాకు పరీక్ష అనుకుంటే ఒకసారి రాసిస్తే పాస్ అయిపోతాం అనమాట. అయితే 5వది ఏంటంటే ఆశావాహంగా ఉండండి, దేవుడిని నమ్మండి, ప్రార్థించండి, శక్తిని వివేకాన్ని ఇమ్మని కోరండి. అంటే ఆశతో ఉండండి, నిరాశతో నిస్పృహతో ఉండకుండా ఆశావాహంగా ఉండండి, దేవుణ్ణి నమ్మాలి. ఎందుకంటే ఎదురునే మనం మంచిగానే ప్రార్థిస్తూ శక్తిని వివేకాన్ని ఇమ్మని కోరుకోండి. అలాంటప్పుడు ఏం కావాలంటే శక్తిని ఇవ్వు. అదేదో సినిమాలో రజనీకాంత్ శక్తిని ఇవ్వు అని పాడతారు కదా, అట్లా మనం కూడా దాన్ని ఎదుర్కొనే శక్తిని, ధర్మం మనం తప్పకుండా ఉండే శక్తిని కోరుకోవాలి. ఇంకేంటంటే 6వది మరింత కర్మను పోగు చేసుకోవద్దు. ఇలా నిన్న చెప్పుకున్నాం కదా, కొనుక్కుంటూ వేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటే ఇంకా కర్మ పోగవద్దు. వివేకంతో ప్రవర్తించండి. చిన్న పాపమైన లెక్కకు వస్తుందని గుర్తుంచుకోండి. మళ్ళీ మనం కష్టాల్లో వేసుకొని వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి మనల్ని మనం తిట్టుకుంటే అది కూడా కర్మ కింద వస్తుంది. కాబట్టి బిందువు కలిసి సముద్రమైనట్లే కర్మ కూడా పెద్దదైపోతుంది. అతి చిన్న పని మంచిదైనా చెడ్డదైనా కానీ దాని పరిణామాలు దానికి ఉంటాయంట.
ఏడో పాయింట్ ఏంటంటే ఇతరుల జీవితాలతో పోల్చుకోవద్దు. వాళ్ళు ఎంత బాగున్నారో మనం కూడా ఎట్టున్నాం అనుకుంటూ పోల్చుకోవద్దు. మీకు ఎందుకు బాధ ఉందని, ఇతరులకు ఎందుకు లేదని ప్రశ్నించద్దబ్బా. నేను ఒక్కదానే ఎడుతున్నాను, అందరూ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు అని అనుకోవద్దట. ఆ ఆలోచనే చాలా తప్పు. అది మనల్ని ఎదగనివ్వదట. ఎనిమిదో పాయింట్ ఏం చెప్తున్నానంటే భౌతిక మనస్సును నియంత్రించి అంతరాత్మ మనసు మాట వినండి. క్లిష్ట పరిస్థితుల్లో ఇది ప్రశాంతంగా ఉండండి. అప్పుడు అంతరాత్మే మనకు మార్గం చూపిస్తుంది. మనసు మాట వినకుండా నిన్న చెప్పుకున్నాం కదా, అంతరాత్మ అంటే మనకేమంటే క్లిష్టమైన పరిస్థితుల్లో మరి ఆ అంతరాత్మ మనకి దారి చూపిస్తుందట అని చెప్తున్నారు. తొమ్మిదో పాయింట్ ఏంటంటే మీ జీవితంలో జరిగే వాటికి ఇతరులు నిందించకండి. మీ జీవితానికి మీరే బాధ్యత వహించాలి. మీరు ఎప్పుడు మారాలనుకుంటే అప్పుడు మారచ్చు. చాలా మంది బలహీనంగా ఉంటారు, ఎందుకంటే వారు అలా ఉండాలని అనుకోరు కాబట్టి. కాబట్టి టైం ఏమీ లేదు, తొందర ఏ లేదంటారు ప్రతిసారి అదే చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఎవరిని నిందించకుండా ఉండాలి. పదో పాయింట్, మీకు సమస్యలు వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు కూడా దయతో చిన్న చిన్న పనులు చేస్తూ ఇతరులకు సాయం చేయండి. మనం సమస్యలో ఉన్నా కూడా ఎదుటివాడి సమస్య తీర్చడానికి మనకు అవకాశం వచ్చినప్పుడల్లా చిన్న చిన్న మనకు తోచిన సహాయమే చేయండి. ఇలా దృష్టి మరల్చుకోవడం కూడా మీకు సాయం చేస్తుంది, ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అందులోనే కూరుకుపోకుండా ఊపిలాగా మన ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే ఆ టైంలో కూడా మనకి ఆ దృష్టి అంటే మైండ్ డైవర్ట్ అవ్వకుండా సాయం అవుతుంది, సహాయపడుతుంది ఆ పని అంటున్నారు. మీ ఉద్దేశం పవిత్రంగా ఉండాలి. మీరు ఇతరులకు సాయం చేస్తే సమస్యలను ఎదుర్కొనే శక్తి దేవుడు మీకు ఇస్తాడు. సమస్యలు సులభంగా తీరడమే కాకుండా సాయం చేసిన వారికి మీ ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఇట్లా చిన్న చిన్న పనులు చేస్తే మనకి మైండ్ డైవర్ట్ అవుతుంది. అలా చేస్తే సమస్యలను ఎదుర్కొనే శక్తి కూడా మనకి దేవుడు ఇస్తాడట. అంత కష్టంలో కూడా ఇతరులకు సాయం చేస్తే ఏమవుతుంది, మనకి ఇంకా శక్తిని ఇస్తాడట దేవుడు. మంచి పనులు చేస్తున్నారు వెళ్ళి ఇంత సమస్యలు కూడా అని. ఇప్పుడు మనకి ఏమైందంటే సమస్యలు సులభంగా తీరడమే కాకుండా సాయం చేసిన ఎవరికైనా చిన్న చిన్న సాయం చేస్తాం కదా, మన కష్టంలో ఉన్నా కూడా వాళ్ళు కూడా ఆశీస్సులు ఇస్తారు మనకి. చల్లగా ఉండమ్మా, నువ్వు మంచి సాయం చేస్తున్నావు ఇంత కష్టంలో కూడా అని. కాబట్టి ఇంత లాభం ఉంది అంటే మనం ఇలా చేయొచ్చు. కష్టంగా ఉంటే అంటే కర్మని ఎలా చెల్లించుకోవాలంటే దాని పాయింట్లు అనమాట. లాస్ట్ పాయింట్ అంటే 11లో పని చేయండి, శక్తివంచన లేకుండా చేసి మిగిలిన దేవుడికి వదిలేయండి. పని అంటే కర్మ చేస్తూనే ఉందాం, ఏ పని దొరికితే ఆ పని, ఖాళీగా ఉండొద్దు. ఫలితాన్ని మాత్రం ఆశించుకుంటే దేవుడికి వదిలేద్దాం అంటారు. ఇంకా ఇంకో ప్రశ్న అంటే పరీక్షించడం, శిక్షణ ఇవ్వడం కూడా కర్మ వంటివేనా? అవి కర్మలు లాంటివి కావు, కానీ కర్మతో సంబంధం ఉన్నవి. మీరు ఆత్మలోకంలో ఉన్నప్పుడు కింది పనులు చేయాలనుకొని భూలోకానికి వచ్చారు. మరి పరీక్షలు ఉంటున్నాయి కదా, శిక్షణలు ఉంటున్నాయి కదా, మరి అవి కూడా కర్మలు లాంటివేనా అంటే కాదట. కర్మతో సంబంధం ఉన్నవి. కర్మలు లాంటివి కాదు కానీ కర్మతో సంబంధం ఉన్నాయట. మన ఆత్మలోకంలో ఉన్నప్పుడు ఆ, ఈ కింది పనులు చేయాలనుకొని భూలోకంలో వచ్చామంట. అక్కడ ఉన్నప్పుడు ఏమేం పనులు చేయాలనుకొని భూమికి వచ్చామో అక్కడ ఇచ్చారు. ఇవి కూడా పాయింట్లు, 4 పాయింట్లు ఇచ్చారు. మనం ఏమి చేయాలని వచ్చాము ఇక్కడికి? కర్మను చెల్లించడానికి, పరీక్షించడానికి, శిక్షణ పొందడానికి, తర్వాత ఆధ్యాత్మిక ధ్యేయాన్ని నెరవేర్చడానికి. భూలోకంలోకి మీరు వచ్చిన అసలైన ఉద్దేశం ఇదే, ఆధ్యాత్మిక ధ్యేయాన్ని చెల్లించడం. 4 అంటే మన ఆత్మీయులను రక్షించడం. ఇవన్నీ కూడా పైలోకంలో ఎంపిక చేసుకొని ఇక్కడికి వచ్చాం. అసలు కారణాలు ఇవేనట. ఈ 4 విషయాలు కలిసి భూలోకంలో మీ మార్గాన్ని రూపొందిస్తాయి. ఎందుకంటే అయ్యే మనం ఎంచుకొని వచ్చాం కాబట్టి. మీకు వచ్చే అన్ని సమస్యలు కర్మ సంబంధితమైనవి కావు. కష్టమైన పరిస్థితులు కొన్ని మీకు దేవుడు పెట్టే పరీక్షలు లేదా ఆయన ఇచ్చే శిక్షణ, ఇవి కూడా కర్మ సంబంధాలు కావట అన్ని. వీటి వల్ల మీలో బలహీనతలు కానీ ప్రతికూలమైన ఆత్మ లక్షణాలు కానీ తెలుసుకొని సానుకూలమైన లక్షణాలు పెంపొందించుకోగలుగుతారని చెప్తున్నారు. మీ మీరు అసలు ఊహించని పరిస్థితిలోనే పరీక్షలు వస్తాయట. చూడండి, మనం అసలు ఊహించమంట ఎలాంటి పరీక్షలు ఏంటి అని. ఇంకో ప్రశ్న ఏంటంటే ఆధ్యాత్మిక పరీక్షలకు కొన్ని ఉదాహరణలు చెప్తారా అని అడుగుతున్నారు. ఆధ్యాత్మిక పరీక్షలు ఉంటాయి కదా, ఎలాంటి పరీక్షలకు కొంచెం ఉదాహరణ చెప్పండి అంటే భయము. మీరు ధైర్యాన్ని నేర్చుకోవాలి. చూడండి, ఫిలిప్స్ ఉన్నాడు కదా, భయంగా ఉండేవాడు. దాని నుంచి ఏం నేర్చుకున్నాడు? ధైర్యాన్ని నేర్చుకున్నాడు. కనుక మీరు భయాలకు పరీక్ష ఉంటుంది, మన భయాలకు పరీక్ష ఉంటుందంట. ఇంకోటి అధికార స్థానంలో ఉంచి అధికారాన్ని మరింత మంచి చేయడానికి ఉపయోగిస్తారా లేదా? మనల్ని అధికార స్థానంలో ఉంచుతారట ఒక యజమాని లాగా. అధికారంలో ఉంటూనే మరి మంచి 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 చేస్తామా లేదా, ఆ అధికారాన్ని పరీక్షించడం జరుగుతుందంట. ధనం మీకు బాగా ధనం ఇచ్చి దానివల్ల మీరు వ్యక్తిగా ఏమైనా మారారా లేదా అని, ధనం ఎక్కువ ఇవ్వకుండా మీరు తృప్తిగా ఉన్నారా లేదా అని కూడా పరీక్షించడం జరుగుతుందంట. ధనం బాగా ఇచ్చి మనం ఏమన్నా మారేమా ధనం ఎక్కువ ఉన్నందువల్ల, అలా కూడా పరీక్ష జరుగుతుంది. లేకపోతే ధనం అస్సలు ఇవ్వకుండా ధనం లేకపోయినా మనం తృప్తిగా ఉన్నామా లేదా, అంటే ధనం ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, ధనం లేనప్పుడు ఎలా ఉన్నామా అని కూడా
పరీక్షలు జరుగుతాయంట. ప్రతిభ మీకు అంటే ప్రతిభ అనమాట, అంటే ప్రతిభ అంటే గొప్పదనము. ఆ, ఈ, ఆ, నైపుణ్యాన్ని ఇచ్చి వెలుగు కోసమా అంధకారం కోసమా, దేనికోసం ఉపయోగిస్తున్నాం మనం ఆ ప్రతిని, ఆ గొప్పదనాన్ని? అంధకారం కోసమా వెలుగు కోసమా అనే పరీక్షలు కూడా ఉంటాయంట. ఇంకోటి అంటే క్షమించడం. చూడండి, భయము, ధనము, అధికారము, ప్రతిభ. ఇంకోటి క్షమించడం. 5 పాయింట్లు ఇచ్చారట. మీకు బాగా స్నేహితులు మిమ్మల్ని బాధ పెడుతున్నారు అనుకోండి, ఆ వ్యక్తిని ద్వేషించకుండా, వారి గురించి చెడుగా అనుకోకుండా వారిని క్షమించి సరైన పద్ధతిలో ఉంటారా? అంటే మీ ఆంతరిక స్థితిని మార్చుకుని సానుకూలమైన ధోరణిలో ఆశిస్తారా? ఈ ఎవరైనా ఏమన్నా అంటే బాధ పెడుతుంటే ఊరుకుంటామా, మనం క్షమిస్తామా? అంత సులువు అది కాదు కదా. ముందైతే అనేస్తాం, తర్వాత క్షమిస్తామేమో, అయ్యో సారీ అని అనేస్తాం. కానీ కర్మ నోట్ అయిపోద్ది. ఇలా ఉంటాయి పరీక్షలు అని చెప్తున్నారు. కర్మను చెల్లించటంలో ఉపచేతనాత్మక మనసు నిర్వర్తించే పాత్ర ఏమిటి? ఈ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు కర్మను చెల్లించటంలో అంతరాత్మ మనసు నిర్వర్తించే పాత్ర ఏంటి అంటున్నారు. అంతరాత్మ ఏం పాత్ర ఉంటుంది కర్మను చెల్లించడం అంటే? సదాత్మగా ఉంటే మనస్సు తెలుసుకొని ఉంటుంది అంతరాత్మ, కనుక మీకు కర్మ త్వరగా వస్తుంది. చూడండి, మనం ధ్యానం చేస్తే కర్మలు ముందుకు వచ్చి పోతాయి అంటాం కదా. అందుకని అన్నమాట, మంచి మార్గంలో ఉంటే అంతరాత్మ తెచ్చుకొని ఇప్పుడు మనకి తొందరగా వస్తుంది కర్మ. మీరు ఏ చిన్న తప్పు చేసినా వెంటనే కర్మ అనుభవించవలసి ఉంటుంది. మీరు కర్మను త్వరగా చెల్లించేసుకోవచ్చు మంచిగా ఉంటే గనక. అయితే మీ అంతరాత్మ నిద్రిస్తూ ఉంటే మీ కర్మ సంచితం అవుతూ ఉంటుంది, సంచిలోకి వెళ్తూ ఉంటుందట. మీరు దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేస్తూ ఉంటాం. చివరికి ఏమైనా సరే కర్మను మాత్రం మీరు అనుభవించాల్సి ఉంటుంది. పాపాత్ములకు శిక్ష పడటం లేదని భావించకండి, వాళ్ళు అనుభవించిన కర్మను పోగు చేసుకుంటున్నారు అంతే అని చెప్తున్నారు. కాబట్టి ఇట్లా ఉంటుందట. ఇటువంటి అబద్ధపు శాంతిని అహం కలిగిస్తుంది మీకు, ఎందుకంటే దాన్ని నాశనం కావడం ఇష్టం ఉండదు అని చెప్తున్నారు. మనం సులభమైన మార్గాన్ని ఎంచుకుంటామంట, కాబట్టి ఏమీ పర్వాలేదు అని చెప్తున్నారు. ఇంకా ఇంకో ప్రశ్న అంటే, కింది స్థాయిలో ఉండే ఆత్మలకు నిద్రాణంగా ఉండే అంతరాత్మ మనసు ఉంటుంది, అందువల్ల వాటికి పరీక్ష కానీ శిక్షణ కానీ ఉండదు, కనుక భూలోకంలో అన్యాయం ఎక్కువగా ఉంటుందా? చూడండి ఎంత పెద్ద ప్రశ్న. అంటే కింది స్థాయిలో ఉండే ఆత్మలకు, అంటే మనం కొంచెం అంటే చెడ్డవాళ్ళకి అన్నమాట, నిద్రాణంగా ఉండే అంతరాత్మ ఉంటుంది కదా, మరి అందువల్ల వారి పరీక్ష కానీ శిక్ష కానీ ఉండదు కదా, మరి భూలోకంలో అన్యాయం ఎక్కువగా ఉంటుందా అలాంటప్పుడు అని అడుగుతున్నారు. ఇది అన్యాయం అనిపిస్తుంది కానీ వాస్తవానికి ఆత్మలు చెడు కర్మను తయారు చేసుకుంటున్నారని గుర్తుంచుకోండి. ఇది అన్యాయంగానే అనిపిస్తుంది. చూడండి అమ్మ, ఇంత మంచిగా ఉంటే ఈయన పట్టుకొని ఎట్లా అంటున్నారు, ఇతన్ని పట్టుకొని ఎట్లా అంటున్నారు, నోట్లో లానికి లేదు, ఊరికే పీడిస్తున్నారు అని అనుకుంటాం కదా. ఇది అన్యాయం అనిపిస్తుంది కానీ చెడు కర్మను తయారు చేసుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి, అంతకంటే ఏమీ లేదు అని చెప్తున్నారు. ఇంకేంటంటే, కోల్పోకూడని ఆత్మీయమైన వ్యక్తిని కోల్పోయిన సదాత్మలు ఏం జరుగుతుంది అంటే, కోల్పోకూడని ఆత్మీయ వ్యక్తిని అంటే ఎవరైనా వెళ్ళిపోయే వాళ్ళే కదా. మరి కోల్పోయిన ఆ మంచి ఆత్మలకి ఏం జరుగుతుంది అంటే, ఆత్మలోకంలో ఉన్నప్పుడు భూలోకంలో ఎలాంటిదో మీకు తెలుసు, ఏ ఇబ్బందులు ఉంటాయో కూడా మీకు తెలుసు. కాబట్టి ఒక యువకుడు ఆత్మహత్యకు గురి అయ్యాడు అనుకుందాం, అతని ప్రాణగండం ఇంకా లేదు, ఇంకా రాలేదు. భూలోక ప్రయాణం పూర్తి కాకుండానే అతని జీవితం అంతమైపోయింది. చూడండి, ప్రాణగండం రాకుండానే భూలోక జీవితం పూర్తి కాకుండానే జీవితం అంతమైపోతుందట. ఆ యువకుడికి తల్లిదండ్రులు ఉన్నారు, వారు ఇంకా బతికే ఉన్నారు. ఇలా బాధపడటం వారి ఆ కర్మలో ఇలా బాధపడటం వారి కర్మలో లేదనుకుందాం, వాళ్ళకి కర్మ లేదు. సహజ మరణం ద్వారా బిడ్డను కోల్పోయే కర్మ తల్లిదండ్రులకు ఉంటే, శారీరక అనారోగ్యం వల్ల, అంటే బిడ్డను కోల్పోయే కర్మ ఆ తల్లిదండ్రులకు ఉంది అంటే ఏంటంటే, వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు కదా, ఇలా బాధపడడం అనేది వాడి కర్మలో లేదనుకుందాం. ఒకవేళ అనుకుందాం ఉదాహరణకి, సహజ మరణం ద్వారా బిడ్డను కోల్పోయే కర్మ ఆ తల్లిదండ్రులకు ఉంది అంటే ఆ శారీరక అనారోగ్యం వల్ల, కానీ సహజ మరణం వల్ల కాదు. అమ్మ కర్మ ఎలా ఉంటే శారీరక అనారోగ్యం వల్ల అన్నమాట. కాబట్టి సహజ మరణం వల్ల కాదది. తల్లిదండ్రులు గనక మంచి ఆత్మలు అయితే దేవుడు తన దేవతత్వం తంపి ప్రార్థనల ద్వారా వారికి అదనపు స్వస్థతను చేకూరుస్తాడు, వారికి ఎంతో శక్తినిచ్చి ఆ బాధ నుంచి తేరుకునేలా చేస్తాడు. ఆ తల్లిదండ్రులు చెల్లించవలసిన కర్మ ఇంకా ఉంటే గనక, ఈ భూలోకానికి ఏ మనిషి చెల్లించిన కర్మ అనేది ఏమి ఉండదు కదా. ఆ తల్లిదండ్రులు అంగీకరిస్తే ఆ బాధ నుంచి వారు తమ కర్మను తుడిచిపెట్టేయచ్చు. ఇది వారికి పైకి తెలియకుండా జరిగే ఒప్పందం. కాబట్టి మనం ఈ యొక్క కోల్పోకుండా ఆత్మీయ వ్యక్తిని కోల్పోయామని చెప్పి సదాత్మలకు ఏం జరుగుతుందంటే మంచి జరుగుతుంది. కాబట్టి దేవదూతలు వాళ్ళకి సహాయం చేస్తారు. కాబట్టి
ఏం పర్వాలేదు, ఈ ప్రయాణం సజావుగా చేస్తే వారి కర్మలో ప్రధాన భాగం తుడిచిపెట్టుకోబోతుంది, ఏం భయపడక్కర్లేదని చెప్తున్నారు. ఇంకో ప్రశ్న ఏంటంటే, అత్యంత కష్టాన్ని పొందిన వారి విషయంలో సదాత్మ ప్రవేశం మరో అవకాశం. బాగా కష్టాలు పొందుతున్నారు అనుకోండి, బాగా కష్టాలు పడుతుంటే సదాత్మకి, అప్పుడు సదాత్మ ప్రవేశం చేస్తుంది. చూడండి, ఫిలిప్స్ కోసము వీళ్ళ ఫిలిప్స్ మంచోడే కానీ పెరిగోడు, వీళ్ళ కోసం సదాత్మ ఎలా ప్రవేశం చేస్తుంది? మరో అవకాశం అంటే ఇది. భూలోకంలో ఉన్న సదాత్మ అనుకుందాం, మీరు అంటే నేను భూలోకంలో ఉన్న సదాత్మ అనుకుంటాం అనుకోండి. కాసేపు మీరు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మీ సామర్థ్యాల అవగాహనకు మించిన స్థితిని ఎదుర్కొంటున్నారు అనుకుందాం. ఉదాహరణకు 5వ తరగతిలో ఉన్నప్పుడే 10వ తరగతి పరీక్ష రాయమంటే సాధ్యమేం కాదు కదా. అప్పుడు సదాత్మ ప్రవేశం ఆత్మలోకంలో 5వ ఆవరణ నుంచి కానీ పై ఆవరణ నుంచి కానీ సదాత్మ భూలోకానికి వచ్చి మీ శరీరంలో చేరిపోతుంది. అప్పుడు ఆవరణ నుంచి కానీ అప్పుడు వచ్చి ఏం చేస్తుంది? మీ మానవాత్మ తాత్కాలికంగా ఆత్మలోకంలోకి వెళ్ళిపోతుంది. పై 5వ తరగతి పరీక్షలు రాయమంటే 10వ తరగతి రాయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు సదాత్మ ఒకటే మన శరీరంలోకి చేరి మన శరీరంలోని ఆత్మ పైకి వెళ్తుందంట తాత్కాలికంగా. కాసేపు క్లిష్ట పరిస్థితి దాటిపోగానే మళ్ళీ ఎవరి శరీరంలోకి వాళ్ళు వచ్చేస్తారట. కేవలం అంతరాత్మ మనసుకే ఇది తెలుస్తుందంటే ఇది ఇలా జరిగిపోతుంది, కానీ మనకు తెలియదు బయటికి. ఇప్పుడు ప్రతిసారి చెప్తే తప్ప వాక్యనని తెలియలేదు కదా, అట్లనే అనమాట. మనకు తెలియదంట. కాబట్టి అంతరాత్మ మనసు ప్రవేశించిన ఆ సదాత్మ ఉపచేత అంతరాత్మ మనసుకు మధ్య పరస్పర అవగాహన ఉంటుంది. వాళ్ళ అంతరాత్మలో వాళ్ళిద్దరికి అవగాహన ఉంటుంది అంతే, మనకు మాత్రం తెలియదు అవన్నీ, ఎవరన్నా చెప్తే తప్ప. కాబట్టి ఇలాంటి కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లోనే ఇలా జరుగుతుంది. ఆత్మలోకంలో ఉన్నప్పుడే ఇక్కడ పుట్టక ముందే పరిస్థితులు చేజారినప్పుడు ముందు జాగ్రత్త కోసం మీకు కావాల్సిన సదాత్మ ప్రవేశాన్ని మనం ఎంపిక చేసుకుంటామంట. అట్లా చెప్తున్నారు. ఇంకేంటంటే సదాత్మ ప్రవేశము ఆత్మ ఆవహించటము ఒకటేనా? ఆత్మ దెయ్యాలు ఆవహించినాయి అంటారు కదా, సదాత్మ ప్రవేశము ఏదైనా ఆత్మే కదా, వాక్యనైనా ఆత్మ లోపలికి రావడం, ఈ ఆత్మ వెళ్ళిపోవడమే కదా, ఈ రెండు ఒకటేనా అని అడుగుతున్నారు. చాలా మంచి ప్రశ్న కదా. కాదు, సదాత్మ ప్రవేశం వేరు, ఆత్మ ఆవహించటం వేరట. సదాత్మ ప్రవేశం ఆవహించడం ఒకటి కానే కాదు. ఆవహించటం సంకల్ప స్వేచ్ఛకు వ్యతిరేకంగా జరుగుతుంది. మనకి సంకల్పం ఉండదు, అక్కడ ఆత్మకి సంకల్పం ఉండదు. ఈ రెండు ముందు ఒప్పందాలు జరుగుతాయి. ఇందాక మనం చెప్పుకున్న ప్రశ్నకు ఆన్సర్ ఆ ఒప్పందాలు. మనకి ఇక్కడ తెలియదు అక్కడ తెలియదు అనమాట, తెలియకుండానే మన మనసుకు తెలియకుండా ఒప్పందాలు జరుగుతాయి. అది ఇది ఒకటి కాదని చెప్తున్నారు. కాబట్టి ఆ ఆత్మలు ఎప్పుడు మనకి వ్యతిరేకంగా జరుగుతుంది. ఇదంతా ఆత్మలు భూలోకాల వ్యక్తులకి ఎప్పుడు ఆవహించవు. ప్రేతాత్మలు ఇలా చేస్తాయి. ప్రేతాత్మలు చెడు వ్యక్తులు మాత్రమే ఆకర్షిస్తాయి. అందరు ఎవరిని పడితే వాళ్ళని ఆకర్షించట. ప్రేతాత్మలు కూడా భూలోకంలో వ్యక్తి ఆ వ్యక్తి శరీరాన్ని ఆవహిస్తాయట. ఎవరిని ఆవహిస్తాయి? భూలోకంలో వ్యక్తులు ప్రేతాత్మలు ఎలా చేస్తాయి అన్నమాట. కాబట్టి వ్యతిరేకంగా జరుగుతుందట. అది ఇది మాత్రం ఒకటి కాదు, సంక్రాంతి స్వేచ్ఛకు వ్యతిరేకంగా జరుగుతుంది. వీళ్ళు ప్రేతాత్మలే ఆవహిస్తాయి, చెడు వ్యక్తులు మాత్రమే ఆవహిస్తాయి. కాబట్టి భూలోకంలో వ్యక్తి శరీరాన్ని చెడుగా వ్యక్తి అయితేనే ఆవహిస్తాయట. ఇది ఆధ్యాత్మికంగా తప్పంటాం. ఎందుకంటే భూలోకాత్మ యొక్క అంతరాత్మ అనుమతి అవి పొందలేదు కాబట్టి ఇది వేరు అది వేరు అని చెప్తున్నారు. కాబట్టి మనమేం భయపడక్కర్లేదు. సదాత్మ ప్రవేశము ఈ ఆవాహనం ఆత్మల ఆవాహనం ఒకటి కాదని చెప్తున్నారు. మీకు ఇంకోటి ఏంటంటే, విధి అంటే ఏంటి? కర్మ పరీక్ష శిక్షణ విధి కన్నా వేరా? తలరాత మన విధి ఇలా ఉందనుకుంటాం కదా, విధి వేరా? విధిని కర్మ పరీక్ష శిక్షణ విధి కన్నా వేరా ఈ మూడని అడుగుతున్నారు. విధిని నమ్మేవారు శక్తిహీనులుగా జీవితాన్ని వెళ్లదీస్తారు. ఏం చేస్తాం, అంతమంది తలరాత మన విధి ఇలా ఉంది, విధి ఎవరు తప్పించగలరు? ఇట్లా మాట్లాడి చూడండి, వాళ్ళంతా శక్తిహీనులట. జీవితాలను వెళ్లదీస్తూ ఉంటారు బతుకు జట్కా బండిలాగా. వారు ఏం చేసినా జరగాల్సింది జరుగుతుంది అని నమ్ముతారు. మనం ఎలా ఉన్నా జరగాల్సింది జరగకమాందు అనుకుంటూ వేదాంతం చెప్తారనమాట. ఇది సరైన ఆలోచన పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పటి మీ పనులను బట్టి భవిష్యత్తులో పరిస్థితులు ఉంటాయి, అంతే కదా. వర్తమానాన్ని బట్టి భవిష్యత్తు ఉంది, వెనక ఫ్యూచర్ని బట్టే కదా ఇక్కడ ఉంది. అట్లా అన్నమాట. జరిగిపోయిన దాని మీదే ఇప్పుడు వర్తమానం ఉంది, ఈ వర్తమానం మీద ఆధారపడే భవిష్యత్తు ఉంటుంది కదా. కాబట్టి మీరు సదాత్మ అయితే మీ అంతరాత్మ మనసు తెలుసుకొని ఉంటేనే మీకు పరీక్ష శిక్షణ ఉంటాయి. మీ కర్మ మీ వద్దకు వస్తుంది, దీన్ని మీరు త్వరితంగా చెల్లించగలుగుతారు. సదాత్మలు అయితేనే ఎక్కువ కష్టాలు వస్తాయి, తొందరగా కర్మలు చెల్లించుకోనే అవకాశం అనమాట. మీరు ప్రస్తుత పరీక్షను శిక్షను అత్యంత బాగా పొందగలిగితేనే మీకు అదనపు పరీక్ష శిక్ష ఉంటాయి. ఈ పరీక్ష పరిస్థితి ఇంకో అదనంగా శిక్ష పరీక్ష ఉంటాయి. ఏది ముందుగానే నిర్ణయించబడే ప్రశ్న లేదు. ప్రతిదీ మీరు ప్రస్తుతం చేసే పనులు బట్టే ఉంటుంది. కాబట్టి మంచి చెయ్యండి బాబు అని చెప్తున్నారు ఇక్కడ. చెడు కర్మ కానీ మంచి కర్మ కానీ మీరు గతంలో ఇప్పుడు కానీ చేసే పనులు బట్టే జరుగుతుంది ఇది. అయితే సమస్యలను చక్కగా పరిష్కరించుకుంటే వ్యతిరేక పరిస్థితులు తప్పించుకునే అవకాశం ఉంటుంది.
కాబట్టి పరిస్థితులు అయితే మారవు. ఆత్మలోకి ఆత్మలు మీకు శక్తిని ఇస్తాయి. విధిపై నమ్మకం ఉండడం వల్ల ఏం చేసినా పరిస్థితులు మారవంట. అటువంటప్పుడు మీ సమస్యలు ఎప్పుడు తగ్గవు, కొనసాగుతూనే ఉన్నట్లుగా ఉంటుంది. విధి కాదు, మీరే మీ పరిస్థితులకు సృష్టికర్త. బలహీనంగా ఆ శక్తి లేకుండా అల్పంగా శక్తి ఉన్న వాళ్ళకే ఇవన్నీ నమ్ముతారు. కాబట్టి విధి ఏం లేదు, మీరే మీ పరిస్థితులకు. సో యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్తున్నారు కదా. ఇక్కడితో కర్మ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే భూలోకంలో మీ ధ్యేయం ఏంటి? మన అందరం దేవుడి ఉపకరణాలుగా జన్మించాం కదా, కానీ ఆయన ఉపకరణాలుగా కొనసాగే నిర్ణయం మాత్రం పూర్తిగా మనదే. దేవుడి యొక్క పనిముట్లు మనం, టూల్స్ అన్నమాట మనం. కానీ నిర్ణయం మాత్రం కొనసాగేది మనదేనట పూర్తిగా. అది ఫ్రీ విల్ అన్నమాట. ఒక పనిముట్లను పెట్టేసి ఒక టూల్ బాక్స్ తయారు చేసి వదిలేశాడు. ఆ పనిముట్లదే ఆ నిర్ణయం అంతా. ఏం జరిగినా భగవంతుడికి ఏం సంబంధం లేదు. కర్మలు చేయండి, కర్మ ఫలితాన్ని ఆశించకండి, అంతా మీదే అంటున్నా అని ఫ్రీ విల్ ఇచ్చేసాడు అనమాట. చెడ్డవారితో ఎప్పుడు మంచిగా ఉండొద్దు, ప్రోత్సహించవద్దు, చెడుని ఎదిరించండి. ఇదంతా మనము ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. మళ్ళీ భూలోకంలో మన జయం ఏంటో చూద్దాం. చాలా మంది తమ జీవితానికి అర్థం లేదని, సమస్యలు తప్ప ఇంకేం లేవని అనుకుంటారు. ఏంటో అర్థం పర్థం లేకుండా అలా వెళ్ళిపోతుంది. ఎప్పుడు రోజున కష్టాలే, మాకు అసలు ఏంటో అర్థం అర్థం పర్థం లేదు, అసలు మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు. ఆధ్యాత్మిక ధ్యేయం అనే అద్భుతమైన పనిని ఇచ్చాడు మనకి. అర్థం పర్థం లేకుండా ఏముండదు అని చెప్తున్నారు. భూలోకాన్ని వచ్చిన తర్వాత ఎందుకు పుట్టాలనుకున్నారో ఆ కారణాన్నే మర్చిపోతాం. కాబట్టి మీ ఆత్మ పురోగమనం కోసమే పుట్టారు. కాబట్టి ప్రతి మనిషికి 3 ధ్యేయాలు ఉంటాయంట. ఏంటి? ఆధ్యాత్మికంగా మెరుగుపడడం, నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడం, వ్యక్తిగతంగా ప్రతిభా నైపుణ్యం ఇతరుల ఎదుగుదల కోసం ఉపయోగించడం. ఈ మూడిటి వల్లే వస్తాము. కాబట్టి ఇదే మన భూలోకంలో 3 ధ్యేయాలు ఇట్లా ఉంటాయని చెప్తున్నారు. ఇంకేంటంటే ప్రశ్న, కొన్నిసార్లు నేను మారాలనుకుంటున్నాను కానీ మారలేకపోతున్నాను చూడండి అని వ్యక్తులు అంటుంటారు కదా. వాళ్ళు నిజాయితీగానే ఇలా అంటున్నారా? ఎవరికి వాళ్ళకే తెలియాలి కదా ఈ ప్రశ్నకి ఆన్సర్. సరే, ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. ఇలా అనేవారికి మంచి ఉద్దేశాలు ఉంటాయి కానీ వారి అంతరంగంలో మార్పు రాక అయోమయంలో ఉంటారు. నేను మారాలనుకుంటున్నాను కానీ మారలేకపోతున్నాను. ఉం? అంటే వాళ్ళు నిజాయితీగానే అంటున్నారా అని అడుగుతున్నారు. ఆయన నిజాయితీగానే ఉంటారంట, అంతరంగంలో మార్పు కోరుకుంటారంట, కానీ ఆ అంతరంగంలో మార్పు రాక అయోమయంలో ఉంటారంట. దీనికి ఒక చిన్న కారణం ఉంది. ఏంటంటే నిజమైన మార్పు అంతరాత్మ మనసుకు మంచి నుంచి వస్తుంది. నిజమైన మార్పు అంతరాత్మలో అందరికీ ఉంటుంది మారాలని. కానీ దానికేమో మనసు సహకరించదట. కాబట్టి వ్యక్తులు మారలేకపోతున్నారంటే ఏంటంటే వాళ్ళు అంకిత భావంతో మారాలనుకోవటం లేదు. అదే ఇక నిజాయితీగా ఇలా అంటున్నారా నేను మారాలి మారాలనుకుంటున్నానని, నిజాయితీ లేదు. వ్యక్తుల అంకిత భావంతో వాళ్ళు మారాలనుకోవట్లేదు, హృదయపూర్వకంగా కోరుకోవట్లేదు. వాళ్ళు మారాలనుకుంటున్నారు కానీ అది హృదయపూర్వకంగా కాదు. మంచి కోసం హృదయపూర్వకంగా మారాలని నిబద్ధత కలిగి ఉండాలి అని చెప్తున్నారు. ఇందుకోసం చేయాల్సిన మొదటి పని ఏంటంటే దైవ నిర్దేశిత సన్మార్గంలో నడవడానికి, మారడానికి మీకు జ్ఞానం కావాలి. తప్పొప్పులను వేరు చేసి సాయపడే జ్ఞానం కావాలి. ఏది తప్పు ఏదో ఒప్పు తెలుసుకొని అలా ఉండాలన్నమాట. అందుకని మొదట ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ జ్ఞానం లభించే మూలాన్ని మీరు తప్పనిసరిగా విశ్వసించాలి. ఈనాడు భూలోకంలో ఆధ్యాత్మికత రూపంలో తప్పుడు జ్ఞానం ప్రచారం అవుతుందంట. దేవుడు నిజమైన జ్ఞానాన్ని తెలుసుకునేందుకు మీకు జ్ఞానం ఇచ్చాడు. మనకి దేవుడు ఏం చేశాడు? నిజమైన జ్ఞానాన్ని తెలుసుకునేందుకు మనకి అంతరాత్మని ఇచ్చాడంట. సులభంగా పని అయిపోవాలని మార్పును తిరస్కరిస్తే మీరు నిజమైన సాధకులు కారు. మీ మనసు మిమ్మల్ని తప్పుడు జ్ఞానం వైపు నడిపిస్తుంది. అరకొర జ్ఞానం ప్రమాదకరము. మీ అహానికి కాకుండా ఆత్మకు ఏది మంచిదో దాన్ని చేయండి. ఇంకో ప్రశ్న ఏంటంటే వ్యక్తి సద్గురువును ఎలా గుర్తిస్తాడు? ఇది చాలా చాలా మంచి ప్రశ్న. ఎలా గుర్తిస్తాడంటే ఒక వ్యక్తి ప్రతిసారి ఏం చెప్తారంటే, ఒక గురువు అయినా ఇంకో గురువుని గుర్తిస్తావు, ఒక గురువు అయితేనే ఇంకో గురువుని గుర్తిస్తావు అని చెప్తారు. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు ఏందాం. కొద్ది మందికి మాత్రమే జీవితంలో సద్గురు లభిస్తారు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడు సిద్ధంగా దొరుకుతుంది, సంసిద్ధంగా. జ్ఞానాన్ని గురువుగా చేసుకోండి. మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం అయితే ఎప్పుడు సంసిద్ధంగా దొరుకుతూనే ఉంటుందట. మీ జ్ఞానాన్ని మీ గురువుగా చేసుకోండి. నిజంగా కోరుకుంటే సజ్ఞానం మీకు లభిస్తుంది. సద్గురు కోసం లోక జ్ఞానాన్ని ఉపయోగించండి. జ్ఞానం ఉన్న వారు ఎందరో ఉన్నారు కానీ వారి జ్ఞానాన్ని తప్పు మార్గంలో ఉపయోగిస్తున్నారు. సద్గురువులు ఎవ్వరు భౌతిక సంపదల కోసం జ్ఞానాన్ని ఉపయోగించరు. సద్గురువులు నిస్వార్థంగా ఉంటారు. వాళ్ళు ఎవరు భౌతిక సంపదల కోసం జ్ఞానాన్ని ఉపయోగించారంట. ఇతరులకు తమ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమే జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ఇతరుల కోసం వాళ్ళ యొక్క
ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఉపయోగిస్తారు. గురువులు మిమ్మల్ని చెరపరు, చెడపరట. గురువులు చెడిపితే ఇంకా గురువులు ఎందుకంటారు వాళ్ళని? ఆయన మీకు ఆత్మకు శిక్షణ ఇస్తాడు, మీ ఆత్మకు శిక్షణ ఇస్తాడట గురువు. కాబట్టి చాలా మంది తమకు సరైన గురువు దొరికారని నమ్ముతారు, ఎందుకంటే ఆ గురువు చెప్పేది వారికి నచ్చుతుంది. ఆ జ్ఞానం తొందరగా అర్థమవుతుంది. దానికి మనిషి మారవలసిన పని లేదు. దానిలో భౌతిక ప్రయోజనం ఉంటుంది. మీరు నిజంగా సత్యాన్ని అన్వేషిస్తే గనక సత్యం అంత తొందరగా లభించేది కాదని మీకు లోక జ్ఞానం మీకు చెప్పాలట. ఫస్ట్ లోకజ్ఞానం చెప్పొద్దట, అంత తొందరగా లభించేది ఏం కాదు అని. మీకు అహం ఉంటే గనక ఆ సత్యాన్ని అంగీకరించడం కష్టమైపోతుంది. అహం మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోనివ్వకుండా ఉంటుంది. చాలా మంది బుక్స్ చదవాలనుకుంటారు, మంచి మార్గంలో నడవాలనుకుంటారు, గురువు కావాలనుకుంటారు, కానీ లోకజ్ఞానం అనేది వాళ్ళకి, లోకజ్ఞానం ఉండే వాళ్ళకి అంత తక్కువగా దొరకదు. అహం ఉన్నా కానీ తక్కువ దొరకదు అనమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. అది మిమ్మల్ని అర్థం చేసుకో, నిజంగా గురువు వచ్చినా కూడా వాళ్ళు అర్థం చేసుకోరు అహంకారంతో. కాబట్టి వాళ్ళకి తెలియదని చెప్తున్నారు. నిజమైన గురువు మిమ్మల్ని దుర్బలపరచడు, మీ లోపల ఉన్న గురువును మీరు తెలుసుకొని సాయం చేస్తాడు. ప్రతిసారి చెప్తారు కదా, మీ లోపలే మీ గురువు ఉన్నాడు, మీ ముక్కులో మీ శ్వాసే ఉంది, మీలో ఒక గుహ ఉంది, మీ శరీరంలోనే ఒక గుహ ఉంది, ఆ గుహలో ఒక గురువు దాగి ఉన్నాడు. ఆ గురువు అంటే ఆ శ్వాస అని చెప్పి, నిజమైన మీ సత్యాన్ని చెప్పే గురువు మీలోనే ఉన్నాడు అని చెప్తాడట. చూడండి ఏం చెప్తాడు గురువు. మనం అహంకారాన్ని తగ్గించుకుంటే గనక మీ లోపలే మీ లోపలే ఉన్న గురువును మీరు తెలుసుకునేలా సాయం చేస్తాడు. పత్రిసారి చేసిందే కదా ఇది. మీరు ఎవరిపైనా ఆధారపడి ఉండరు, అప్పుడు ఆత్మనిర్భరులుగా ఉంటారు. సత్యాన్ని చెప్పే గురువు నుంచి పారిపోకండి, మీ అహాన్ని తృప్తిపరిచే గురువు నుంచి పారిపోండి. మన అహాన్ని తృప్తిపరిచే గురువు నిజమైన గురువు కాదు, అలాంటి వాళ్ళ నుంచి పారిపోండి అని చెప్తున్నాడు. మీ ఆత్మని దుర్బలపరిచి మీ ఆత్మగౌరవాన్ని ఆత్మగౌరవాన్ని తగ్గించే గురువుకు దూరంగా వెళ్ళిపోండి. మీ లోక జ్ఞానాన్ని అంతఃప్రేరణను ఉపయోగిస్తే మీకు సరైన గురువు లేదా జ్ఞానము లభిస్తాయి. కొన్నిసార్లు మనుషులు ఆత్మలతో మాట్లాడితే భౌతిక సాయము, ఇతరుల గురించిన సమాచారం అందుతుందని అనుకుంటారు, కానీ అది సాధ్యం కాదు. ఆత్మలు ఇతరుల గురించి సమాచారాన్ని ఎన్నడూ చెప్పవట. ఒకళ్ళ గురించి ఎందుకు చెప్తాయి? వాళ్ళ పని ఏంటి? మనల్ని మేలుకొల్పడం, మన లోపల నుండి కేలుకోవడం, మనం సహాయం చేయటం, అయ్యే చేస్తాయి అవి. కాబట్టి భౌతిక విషయాలను ఏమీ చర్చించవు అని చెప్తున్నారు. అయితే ఏంటంటే, ఈ ఆధ్యాత్మిక జ్ఞానము, లోపాలను అంగీకరించడము, చర్య అంటే మార్పు, వివేకం కలగడం, వీటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇవన్నీ లోపాలని మనం అంగీకరించాలి. మన ఎవరి లోపాలు వాళ్ళు అంగీకరిస్తేనే మనం జ్ఞానవంతులం అవుతామని చెప్తున్నారు. మళ్ళీ నిస్వార్థమైన సేవ చేయాలట. కేవలం మీ బాధ్యతలను నిర్వర్తించటం మూలంగానే ఆధ్యాత్మిక పురోగమించలేరు. మనం మనకున్న బాధ్యత నిర్వర్తించితేనే ఆధ్యాత్మికంగా పురోగమించలేమంటాం. వెలుతురు కోసం పనిచేసేవాడు నిశ్శబ్దంగా పనిచేస్తాడు. నాకు నిజంగా జ్ఞానం కావాలి, వెలుగు కావాలనుకున్న వాళ్ళు నిశ్శబ్దంగా పనిచేస్తారట. భక్తి అంటే ఏంటి అని అంటున్నారు ఇక్కడ. భద్రసారి ఏం చెప్తారు? భక్తి అంటే స్వస్వరూపానుసంధానము, భక్తి రీతి విధీయతే అని చెప్తారు కదా. భూలోకంలో దైవభక్తి పూజలు, వ్రతాలు సంబంధించి ఉంటుంది. పెద్ద మొత్తంలో ధనం ఖర్చు పెట్టడం, పెద్ద ఎత్తున పూజలు, చూడండి చాలా శరీరానికి కష్టమే, డబ్బులు ఖర్చు అయిపోతాయి. కాబట్టి ఉత్సవాలు, సేవ ఇవన్నీ కాదు, దాన ధర్మాలు, ఉత్సవాలు ఎక్కువ ఖర్చు పెట్టారనే దానిపై మీ దైవభక్తి ఆధారపడి ఉండదు. మౌనంగా నిస్వార్థంగా మీరు చేసే సేవపై ఆధారపడి ఉంటుంది. ఇతరులకు సాయం చేసేటప్పుడు ఏమి ఆశించకండి. ఇతరులకు సాయం చేస్తే నాకేం లాభం వస్తుందని అనుకున్న క్షణంలోనే మీ ఉద్దేశం అపవిత్రమైపోతుంది. కాబట్టి తన పనిలో దేవుడు మిమ్మల్ని ఉపకరణగా చేసుకున్నందుకు మీరు ఆయనకు కృతజ్ఞతలుగా ఉండండి. కాబట్టి మనం ఏదైనా మంచి పని చేస్తుంటే మనల్ని మన ఒక సాధన పనిముట్టులాగా, టూల్స్ లాగా ఆయన మనల్ని మార్చినందుకు మనం ఆయనకి కృతజ్ఞతలుగా ఉండండి అని చెప్తున్నారు. అదే అసలైన భక్తి అని చెప్తున్నారు. భూలోకంలో అంతా ప్రతి మనిషికి ప్రతిభ ఉందని గుర్తుంచుకోండి. ఎప్పుడు ఏమి ఎక్కువ కాదు, తక్కువ కాదు అనమాట. ఏదో వాళ్ళు ధ్యానం చేయట్లేదని తక్కువ వాళ్ళు కాదు, వీళ్ళు ఏం సేవలు చేయట్లేదని తక్కువ వాళ్ళు కాదు. మన టైం వచ్చింది మనం చేస్తున్నాం, వాళ్ళ టైం వచ్చింది వాళ్ళు చేస్తారు. కాబట్టి ఎక్కడ తప్పు లేదు, తప్పేది లేదు అంటారు. తప్పు ఏది కాదు, తప్పేది లేదు అంటారు ప్రతిసారి. కాబట్టి ఎవరి స్థాయికి వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. భూలోకంలో ప్రతి మనిషికి ప్రతిభ ఉందని గుర్తుంచుకోండి. దేవుడు తన బిడ్డను ఆశీర్వదించకుండా భూలోకానికి పంపడు. ఈ సత్కర్మ మీకు ఆధ్యాత్మిక ప్రతిభ లభిస్తుంది అని చెప్తున్నారు.
ఇంకా ఇంకో ప్రశ్న అంటే మన మూడో ధ్యేయాన్ని తెలుసుకునే మార్గం ఏదైనా ఉందా? మూడు ధ్యేయాలు ఇచ్చారు కదా ఇక్కడ. ఏమి ఇచ్చారు? మూడు ధ్యేయాలు మనకి ఇక్కడ ఇచ్చారు కదా, మూడు పాయింట్లుగా ధ్యేయాలు. మన మూడో ధ్యేయం ఏంటంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, మూడో ధ్యేయము సహజంగా మీరు చేయాలనుకునేది, బాగా ఇష్టమన్నది, ఆఫీస్లోనో పార్టీలోనో పనిచేస్తూ దైనందిన జీవితం గడుపుతూ అయినా కానీ మీరు సామర్థ్యాలతో సానుకూల ప్రభావం వేయండి. సానుకూల ప్రభావం అంటే ఏంటంటే ఇతరులకు స్ఫూర్తినివ్వడం. మనం పనిచేస్తూ ఇతరులకు కూడా స్ఫూర్తికరంగా ఉండడం అనమాట. ఎంత బాగా చేశాడు, ఇలా ఉండాలి, ఉంటే మనిషి అంటే ఇట్లా ఉండాలిరా అనుకునేలాగా అనమాట. దయార్ద్రమైన చర్యతో ఆశను కల్పించడం. మీరు గర్విష్ఠులైన భయస్థులైన ప్రాపంచిక సంపదలపై ఆసక్తి గలవారైనా మీ భౌతిక మనసు మిమ్మల్ని మీ ధ్యానానికి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. ఎలా ఉంటే తీసుకెళ్తుంది? గర్విష్ఠులైతే, భయస్థులైతే, ప్రాపంచిక సంపదలపై ఆసక్తి ఉంటే మనల్ని మన ధ్యేయానికి దూరంగా తీసుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇది అసలు ముఖ్యమైన ధ్యేయం, మూడో ధ్యేయం, ఇష్టమైన ధ్యేయం అంట మనకి. భూలోకంలో మీరు మీ ఆధ్యాత్మిక ధ్యేయాన్ని పూర్తి చేయకపోతే భూలోకంలో మీరేం సాధించినా మీ జీవితం వ్యర్థం, మీ ప్రయాణం పూర్తవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి మూడో ధ్యేయం చాలా మంచిగా చేసుకోండి అని చెప్తున్నారు. భూలోకంలో కొందరికి తమ ధ్యేయం తెలుసు, కొందరికి తెలియదు. ఎందుకని? మళ్ళీ మూడో ధ్యేయం గురించి ముఖ్యంగా చెప్పారు కదా, ఇప్పుడు మళ్ళీ అసలు కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియదు. ఎందుకని అంటే, మీ ధ్యేయం తెలియడానికి మీరు మంచి ఆధ్యాత్మిక స్థాయిలో ఉండాలి. మీ ధ్యేయం ఏంటో తెలుసుకోవడానికి మనం ఎలా ఉండాలి? ఆధ్యాత్మిక స్థాయిలో ఉండాలంట. మీరు తప్పుదారిలో ఉంటే ఆత్మోన్నతి అనే మొదటి ధ్యేయానికి చాలా దూరంగా ఉంటారు కనుక సేవ అనే ప్రశ్నే ఉదయించదంట. కాబట్టి ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటేనే మన ధ్యేయం ఏంటో మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, అంతరాత్మ మనసు తెరుచుకొని ఉంటే ధ్యేయాన్ని మనం గుర్తిస్తాం. బాగా లాజిక్ మైండ్తో కనుక ఉంటే, మన అంతర్ప్రేరణ పట్టించుకోకపోతే మీ అసలైన ఉద్దేశం నుంచి మీరు పారిపోతారు. కాబట్టి అతిగా విశ్లేషిస్తూ పోయినప్పుడు మనసు అదే అడ్డంకిగా నిలుస్తుంది. లాజిక్ అనేది వద్దు, తర్కం వద్దు అని చెప్తున్నారు. ధ్యేయానికి కొంతమందికి ఎందుకు తెలుస్తుంది, ఎందుకు తెలియదు అంటే, ఇలాంటి ఉన్న వాళ్ళకి తెలియదు, ఇట్లాంటి లేకుండా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. మీరు సిద్ధంగా ఉన్నప్పుడే మీ ధ్యేయం తెలుస్తుంది. త్వరగా తెలిస్తే మీరు అబ్బురపడవచ్చు లేదా గర్వితులు కావచ్చు. కాబట్టి తానుగా శిష్యుని సిద్ధంగా చేసి తానుగా వస్తాడు గురువు అని చెప్పారు. అదే ఇక్కడ చెప్తున్నారు. ధ్యేయం ఇచ్చే బాధ్యతను మీరు అంగీకరించాలి. మీ బాధ్యత, ధ్యేయం ఒక బాధ్యత ఇస్తుంది, దాన్ని మనం అంగీకరించాలి. దాన్ని నిర్వర్తించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాలట. మీ నిబద్ధత స్థాయి కీలకం, ముఖ్యం అనమాట. మీ నిబద్ధత స్థాయి అనేది ఇక్కడ ముఖ్యం. ఆధ్యాత్మిక మార్గంలో మీరు ఎంత అంకిత భావంతో ఉన్నారు, మీరు ఒకే విధంగా ఉంటూ మీ జీవితంలో ఆధ్యాత్మికతకే ప్రాధాన్యం ఉంటే గనక మీ ధ్యేయం వైపు మీరు మార్గం చూపడం జరుగుతుంది. కొన్ని మార్లు మనుషులు తమ ధ్యేయాలను అర్థం చేసుకోవాలని నిజాయితీగా ప్రయత్నించరు. ఒక్కొక్కసారట మనుషులు నిజాయితీగా ప్రయత్నించరట, అందువల్ల వారు ముందుకు కొనసాగరు, బాగుపడరు అని చెప్తున్నారు. భూలోకంలో దైవ కార్యం నెరవేరడానికి మీరు ఒక మార్గం. దైవ కార్యం అంటే అంతే కదా, దైవం యొక్క పనిముట్లు మనం ఇందాక చెప్పుకున్నాం కదా. మనం ఒక మార్గం అంట దైవానికి. దైవ కార్యం నెరవేరడానికి మనమే ఒక మార్గం అంట. దైవం పంపించారు ఆ మార్గమే మనం అంట. ఒకవేళ మీరు మీ చెడు మార్గంలో పడి మిమ్మల్ని మీరు కలుషితం చేసుకుంటే మీ జయాన్ని పూర్తి చేసే అవకాశాన్ని మీరే తిరస్కరిస్తున్నారు, మీ ప్రతిభను కోల్పోతారు. కనుక అపవిత్ర మార్గం అయితే మీ ధ్యేయం వైపు మిమ్మల్ని నడిపించి దాన్ని సాధించే ఇలా ఏదైనా చేయగలిగే ఆత్మలోకం నుంచి వచ్చే మార్గదర్శకత్వం మనకి ఉండదట. కాబట్టి ప్రతి ఆత్మకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం మీరు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణం అంటే జ్ఞానంలోకి రానంత వరకు తెలియదు. ఒకేసారి మీరు ఆ ఉద్దేశాన్ని కనుక్కుంటే ఇక మీ జయం పూర్తి చేస్తూ పోతారు, ఎక్కడ మధ్యలో ఆగరనమాట. చూడండి, అప్పటి నుంచి ఉన్నారు కోనేరు వలస మేడం, ఆటో రైటింగ్ పద్మ మేడం, మరి ఇంకా తర్వాత వచ్చిన మాధవ సుప్రసాద్ గారు, కేశవ్ గారు, ఎక్కడన్నా ఆగారా? చదువుతున్న మేడం, చదువుతున్న మేడం వీళ్ళందరూ ఎక్కడన్నా ఆగారా? మరి సమతా మేడం వీళ్ళందరూ స్టార్టింగ్ నుంచి చేస్తూనే ఉన్నారు కదా, క్షణం తీరిక లేకుండా. అట్లా అనమాట. ఒక్కసారి తెలిస్తే గనక ఆ ధ్యేయం ఏంటో పూర్తి చేస్తూనే పోతామంట, దాన్ని మధ్యలో ఆగకుండా. మీరు నిజంగా సంతోషంగా శాంతితో ఉంటారు అప్పుడు అని చెప్తున్నారనమాట. కొందరికి ఎందుకు తెలుసు ధ్యేయం, కొందరికి ఎందుకు తెలియదు అంటే, వ్యక్తులు తమను తాము కలుషితం చేసుకుంటున్నారని మీరు అంటున్నారు కదా. మంచి వక్తలు కూడా తప్పు చేస్తారా? మంచి వక్తలు అంటే టాకింగ్ పవర్ బాగా ఉంది అని అనుకుంటాం కదా. బాగా వాళ్ళు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇస్తూ ఉంటారు టీవీల్లో వాటిల్లో, కాషాయ వస్త్రాలు వేసుకొని, రుద్రాక్ష మాలలు వేసుకొని, పెద్ద రకరకాల అలంకరణలు వేసుకొని వక్తలు అంటారు కదా. అట్లా అన్ని మతాల్లోనూ ఉంటారు. కాబట్టి వక్తలు అంటే వాళ్ళు అనమాట.
వ్యక్తులు తమను తాము కలుషితం చేసుకుంటారు అని మీరు అంటున్నారు. మంచి వక్తలు కూడా తప్పు చేస్తారా అంటే చేస్తారట. ఉదాహరణ ఏంటంటే భూలోకంలో ప్రకృతి అతీత ప్రభావితవంతులు ఎందరో ఉన్నారట. ప్రకృతికి అతీతంగా ప్రభావవంతులైన వాళ్ళు ఎందరో ఉన్నారట. వారు గనక నిరంతరం తమ పనికి భౌతిక సంపదలు కోరితే వారి ప్రగతి పరిమితమైపోతుంది. ఏంటంటే భౌతికమైన సంపదలు కోరుకున్నారనుకోండి, ఇప్పుడు ముందు ఫస్ట్ బాగానే మొదలు పెడతారు. తర్వాత దాన్ని బిజినెస్ గా మార్చేశారు అనుకోండి, అప్పుడు వాళ్ళ పని అయిపోద్దండి. వాళ్ళు మంచి పని చేస్తారు కానీ వారికి సంపద కావాలి. ఒక ఆవిడ ఉన్నదండి ఇక్కడ. వాళ్ళ ఇంట్లో ఏంటంటే అంతా గురువులు పిలుస్తారు, అంతా సోషల్ వర్క్ చేస్తారు, అందరినీ పిలుస్తారు, ప్రతిసారిని అందరు పిలుస్తారు, వాళ్ళే వండి వాళ్ళే పెడతారు. ఇప్పుడు మీకు ఏం కోరిక ఉంది కోరుకోండి అని అంటే నాకు బాగా డబ్బు కావాలని కోరుకుంటాను. ఎందుకు అంటే మరి మీరు వచ్చినప్పుడల్లా ఎంతమంది వస్తున్నారు, మరి అందరికీ భోజనాలు పెట్టడానికి డబ్బు కావాలి కదా, నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతారు. అట్లా అనమాట. కాబట్టి అలా చేస్తే నిస్వార్థంగా చేయకపోతే కనుక కావాల్సినంత ప్రగతి లభించదు. సంపదతో ఇప్పుడు ఒక గురువు గారు వచ్చారు, ఒక పని చేయమన్నారంటే ఆయనే చేయించుకుంటారు. ఇప్పుడు మధ్యలో మనం ఎవరో నాకు డబ్బు ఉంటేనే చేస్తాను దానికి పాటలు పాటి గురువు గారు దీనికి ఉదాహరణ తీసుకోవచ్చు కదా. మళ్ళీ ఇంకొక ఆవిడ చూడండి, ఎంత అర్ధరాత్రి వచ్చినా వడ్డిస్తూనే ఉంటారు. ఆవిడ పేరు ఇప్పుడు నాకు ఐడియా రావట్లేదు. ఆవిడ డొక్కా సీతమ్మ గారు. వీళ్ళందరూ కూడా ఎలా వండి వడ్డిచ్చారు, ఏమీ ఉండవు చూస్తే, కానీ ఆ టయానికి అన్నీ అమిరిపోతాయి అన్నమాట. కాబట్టి డబ్బుతో సంబంధం లేదు, బిజినెస్ లాగా చేస్తే మాత్రం అది కుదరదు అని చెప్తున్నారు. కాబట్టి ఆ, అలాంటి సఫలత సాధించామంటే ఒకసారి ఆ, ఇంకా మన ధ్యేయం పూర్తయినట్టే అన్నమాట. కాబట్టి ఇది ఒక పరీక్ష. ఇది మిమ్మల్ని చెడు మార్గంలో నడిపించడానికి మీరు అంగీకరించకూడదు. కాబట్టి ప్రతిభలు మనం వాటిని ఎలా ఉపయోగిస్తామో తెలుసుకునే పరీక్షలట. ఇంకో ప్రశ్న ఏంటంటే బాధ్యత సేవ రెండు ఒకటేనా? బాధ్యత సేవ రెండు ఒకటేనా అంటే కాదు అంటున్నారు. బాధ్యత వేరే, సేవ వేరే కదా. చెప్తున్నారంటే వ్యక్తికి ఎవరి బాధ్యత ఉంటుంది? పిల్లలు, తల్లిదండ్రులు, దాంపత్య భాగస్వామి, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు, 5 రకాల బాధ్యతలు ఇలా ఉంటాయట ఒక వ్యక్తికి. కాబట్టి సన్మార్గంలో ఉన్న వారి పట్ల మీకు బాధ్యత ఉందని గుర్తుంచుకోండి. వాడు దారి తప్పితే దారి చూపండి. అయితే తెలిసి కూడా వాడు చెడుదారి పడితే విచక్షణను ఉపయోగించండి. వ్యక్తులు మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశం ఇవ్వద్దు. వాళ్ళు చెడుదారిలో పడుతూ మనల్ని ఉపయోగించుకునే అవకాశం ఇవ్వద్దు. చూడండి ఫిలిప్స్ ఎట్లా ఉపయోగించుకున్నాడు వాడు. సదాత్మస్తు చెప్తే తప్ప ఇతనికి ధైర్యం కలగలేదు. అలాగా ఆ, లొంగిపోవద్దు అని చెప్తున్నారు. సేవ, సాయం వ్యక్తి బాధ్యతే. సేవ, సాయం రెండు వ్యక్తి యొక్క బాధ్యతే. బాధ్యత వేరు, ఇది వేరన్నమాట కాదు అని చెప్తున్నారు. కాబట్టి బాధ్యత సేవ వేరు, రెండు ఒకటేనంటే కాదు అని చెప్తున్నారు అనమాట. ఇంకేం చెప్తున్నట్టే ఇంకో ప్రశ్న, వ్యక్తి తన ధ్యేయానికి తయారుగా ఉండే మార్గం ఉందా? మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే సహజంగానే జరిగిపోతుంది. ఇందాక చెప్పారు కదా, మళ్ళీ మళ్ళీ కొంచెం అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఇక్కడ. ఇందాక ఏం చెప్పారు? మీరు రెడీ సిద్ధంగా ఉంటే గనక ధ్యేయం తప్పకుండా నెరవేరుతుంది అంటే ఇక్కడ అలాంటిదే. మళ్ళీ వ్యక్తి తన ధ్యేయానికి తయారీగా ఉండే మార్గం ఉందంటే మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే సహజంగానే జరుగుతుంది. పరీక్ష శిక్షణ మిమ్మల్ని మీ ధ్యేయం వైపు నడిస్తాయి. ఈ చెప్పారు కదా అట్లా. కాబట్టి కొన్ని కొన్ని ప్రశ్నలు కూడా రిపీటెడ్ గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీ బలహీనతలే మీ దుర్లక్షణాలు, మీ దురాకర్షణలు, మీ బలహీనతలే. అంటే మనం బలహీనంగా ఉంటే చెడు వైపు ఆకర్షితులం అయిపోతామంట. కాబట్టి మీలో ఉన్న వ్యతిరేక లక్షణాలను పోగొట్టుకోవడానికి మీలోని మంచిని, సానుకూల లక్షణాలను మీరు ఉపయోగించుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆత్మహత్యలోకి వచ్చాం. ఆత్మహత్య అనేది ఎక్కువ అంటేనేమో రేపు చూసుకున్నాం, తక్కువ అంటే ఇవాళ చెప్పేసుకున్నాం.